హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని జీకే డాక్టర్ గారు అందించిన స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి చెప్పుకుంటున్నాం మాస్టర్స్. అందులో కొన్ని కాన్సెప్ట్లు చెప్పుకుంటున్నాం. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన సునీత మేడం అనకాపల్లి నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ జీవిత ధ్యేయం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం నమస్తే మేడం. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ గోపాలకృష్ణ గారికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన సరిత మేడంకి అండ్ మిగతా ఇక్కడ ఆత్మ బంధువులకి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్, అంటే ఇప్పటి వరకు మనము స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఆధ్యాత్మిక గుళికలు అనగానే మనకి ప్రతి ఒక్కరు కూడా నార్మల్ గా టాబ్లెట్ అంటే ప్రతి ఒక్కరు నోట్తో వేసుకుంటారు. కానీ ఆధ్యాత్మిక టాబ్లెట్లు ఇవి బుద్ధి ద్వారా వేసుకునే టాబ్లెట్లు. అంటే జ్ఞానం, ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం. ధ్యానం తర్వాత జ్ఞానం, జ్ఞానం తర్వాత ఆచరణ. ఇవన్నీ కూడా మరి ధ్యానంతో పాటు జ్ఞానం అన్నది చాలా ముఖ్యమైన, జ్ఞానంతో పాటు ఆచరణ ఇంకా ముఖ్యమైనది. మరి ఈ మూడిట్ల ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆనందమయ జీవితం అన్నది ఏర్పడుతుంది. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే అద్భుతమైన టాబ్లెట్ జీవిత ధ్యేయం. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఒక ధ్యేయంతో వస్తాం. అందరికీ మన లైఫ్ కి ఒక పర్పస్, అంటే అసలు భూమి మీద జన్మ తీసుకున్నామంటేనే ఒక పర్పస్ తో వస్తాం మనం కదా. మరి ఈ చరాచర సృష్టిలో ఆ ఈ చరాచర సృష్టిలో ప్రతి ఒక్క జీవి కూడా దేనికోసం వస్తారండి? వాళ్ళు నిత్యము ఆనందంగా, సంతోషంగా తన లైఫ్ ని జీవితాంతం ఉన్నంత కాలం కూడా ఆనందంగా బ్రతకడం కోసమే మనం ఈ భూమి మీదకి అంటే వచ్చిన తర్వాత అనుకుంటాం. కానీ మనం వచ్చిన పర్పస్ ఏంటో తెలుసుకోవాలి అంటే చక్కగా ఈ టాబ్లెట్‌లో ఉన్న విషయాలు మనం తెలుసుకుందామండి. అంటే మనిషి మాత్రమే ప్రతి ఈ ప్రకృతిలో, అంటే ఈ యూనివర్స్‌లో ప్రతి చరాచర సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా హ్యాపీగా ఉండడానికే ఉంటాయి. కానీ మనిషి మాత్రమే ఇతరుల యొక్క ఆనందాన్ని, ఇప్పుడు ప్రతి ఉన్నారనుకోండి జంతువులు గాని ఏయైనా, అవేంటి వాటి ఆనందం కోసం అనుకుంటాం. కానీ మానవులు మాత్రమే వాళ్ళ ఆనందంతో పాటు ఇతరుల ఆనందాన్ని కోరుకునేవారు. అంతే గదండీ! మనము మన ఆనందంతో పాటు ఇతరుల ఆనందం, ఇప్పుడు ఎలాగైతే మనం ధ్యానం చేస్తున్నామో, ఆ ధ్యానంలో పొందిన ఆనందాన్ని మనం ఇంకా అందరికి పంచాలని మనం ఎంత తపనతో చూస్తామో, కేవలం మనుషులు మాత్రమే తనతో పాటు ఇంకా అందరూ ఆనందంగా ఉండాలని తన జీవిత ధ్యేయంలో కోరుకుంటాడనమాట. మరి ఈ జీవిత ధ్యేయం అంటే మరి ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటదండి. ఇప్పుడు మొట్టమొదట ధ్యానం తెలిసిన వ్యక్తి తన జీవిత ధ్యేయం ఒకలా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనుకుందాం. మొట్టమొదట మనకి ధ్యానం తెలియనప్పుడు మన లక్ష్యాలు, మన ధ్యేయాలు అన్నీ వేరుగా ఉంటాయి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన యొక్క ఆలోచనలు గాని, మన ధ్యేయం గాని ఇవన్నీ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎలా అంటే ఉదాహరణకి ఒక సెవెంత్ క్లాస్ చదువుకునే అబ్బాయిని తీసుకుందాం. ఆ అబ్బాయి ప్రతి క్లాస్‌లోని ఫస్టే వస్తాడనమాట. సెవెంత్ నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటాడు. తరగతులు మారుతూ ఉంటాయి. ఫస్ట్ ర్యాంక్ అయితే అలాగే ఉంటది అబ్బాయికి. కానీ తరగతులు ఎప్పటికప్పుడు ఇయర్‌కి ఈ సంవత్సరం సెవెంత్‌లో ఉన్నాడంటే నెక్స్ట్ ఇయర్ ఎయిత్‌కి వెళ్తాడు. మరక్కడ ఏం జరిగింది? తరగతులు మారుతున్న కొలది తన యొక్క శిక్షణ అంటే సెవెంత్, ఎయిత్, నైన్త్, కానీ ఫస్ట్ ర్యాంక్ మాత్రం కామన్. అలాగా ప్రతి వ్యక్తి కూడా తను ఎదుగుతున్న కొలది తన లక్ష్యం మారిపోతూ ఉంటది.
అంటే తన ఆలోచన అంటే మొట్టమొదట ఇప్పుడు మనం ధ్యానంలోకి రాకముందు మనందరి ధ్యేయం ఏంటండి? మన యొక్క మనం ఏమనుకుంటాము? అబ్బా! ఒక 5 సంవత్సరాలు నాకు ఒక పెద్ద బిల్డింగ్, ఒక చక్కటి ఇల్లు కట్టుకోవడమే నాకి లక్ష్యం. మా అమ్మాయి ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసేయడమే నా జీవిత లక్ష్యం. అంటే ఇలా పెట్టుకుంటాం. మా అబ్బాయికి ఒక మంచి ఉద్యోగం వచ్చేస్తే చాలురా భగవంతుడా! ఇలాంటివన్నీ గోల్స్. ఒక ధ్యేయంగా పెట్టుకొని అసలు ఈ జన్మ తీసుకున్నామంటేనే నాకెప్పటినుంచో ఉంది. ఒక ఇల్లు కట్టుకుంటే చాలు. ఆ! లేదంటే ఏదో ఒక ప్లేస్ కొనుక్కుంటే చాలు అని ధ్యానానికి రాకముందు మనం అనుకుంటాం. ఎప్పుడైతే ధ్యానంలోకి మనము వచ్చామో, ధ్యానంలోకొచ్చిన తర్వాత అప్పుడు ఎలాగైతే ఒక క్లాసు, ఒక క్లాసు, ఒక క్లాసు వెళ్తూ ఉంటామో, మన యొక్క ఆలోచన పద్ధతి మారుతూ ఉంటది. ఫస్ట్ కొత్తలో ధ్యానంలోకొచ్చిన తర్వాత రోజుకొక గంట ధ్యానం చేస్తే చాలు. మళ్ళీ కొంచెం మనం ఎదిగిన తర్వాత గంట చాలదు 2 అవర్స్ మనం ఎంతైనా చేస్తూ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ మన ఆత్మ ఇంకో కొంచెం ఎదిగిందనుకోండి, ఇప్పుడు నేను ఏదైతే పొందానో ఈ ఒక్క గంట ధ్యానంతోనే నేనింత ఆనందంగా ఉన్నానే, మరి ఇంకో కొంతమందికి చెప్పడానికి వెళ్తానని జెప్పేసి ఏం చేస్తాం, ఇంటి పక్క వాళ్ళకి, వీధిలో వాళ్ళకి క్లాసెస్ పెడుతూ ఉంటాం. మరీ కొంచెం మన ఆత్మ ఎదిగిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత బయటికి క్లాసెస్ చెప్పడానికి వెళ్ళాలనిపిస్తది. అప్పుడు మన ధ్యేయం ఏమవుతది జీవిత ధ్యేయము? ఈ ప్రపంచమంతా ధ్యానమయము, శాకాహారమయము అవ్వాలని చెప్పేసి ఒక చక్కటి గోల్ పెట్టుకుంటామనమాట. మరి ఈ విధంగా ఈ జీవిత ధ్యేయంలో మనము పరిపూర్ణంగా 100% మనము మన ధ్యేయాన్ని మనం కరెక్ట్‌గా చెయ్యాలంటే దాన్ని పాటించవలసింది 3 ధర్మాలండి. మరి ఆ 3 ధర్మాలు ఏంటంటే శరీర ధర్మము, కుటుంబ ధర్మము, స్వధర్మము. ఈ 3 ధర్మాలు గనక మనం పక్కాగా పాటించి ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే 100% మన జీవిత ధ్యేయంలో మనము కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకుందాం. ముందుగా శరీర ధర్మం. అంటే సో, ఇప్పుడు మనం శరీర ధర్మం గురించి తెలుసుకుందాం. మొట్టమొదట శరీర ధర్మం అంటే మన ఇంద్రియాలు. ఇంద్రియాల్లో ఏంటండి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. నిత్యం జరుగుతూ ఉంటాయి. శరీర ధర్మానికి సంబంధించినవి ఇవన్నీ అన్నమాట. అంటే మనం ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటాము. అనుకుంటాం అన్నమాట. అప్పుడు ధ్యానం చేస్తున్నాం కదా! మనము చాలా వరకు అనుకుంటుంటారు యోగులు ఏమి అంటే రెడీ అవ్వడానికి అలా ఉండకూడదేమో, నీట్‌గా రెడీ అవ్వకూడదేమో, వాళ్ళ డ్రెస్ సెన్స్ అంటే ఒక ధ్యానులు అంటే, ఒక యోగులు అంటే ఎర్ర బట్టలే, సన్యాసి బట్టలే ఏసుకోవాలేమో, వీళ్ళు హ్యాపీగా నచ్చిన బట్టలేసుకోరేమో, ఇలాగే ఉండాలేమో అని ఉంటది. కానీ శరీర ధర్మము అన్న తర్వాత శరీరం ఎలా కావాలంటే అలా. అంటే మన ఆనందం కోసం. అంటే ఏది మితిమీరిపోకూడదు కానీ చక్కగా నీకు జీన్స్ ఏసుకోవాలి అనుకుంటే జీన్స్ ఏసుకోవచ్చు. ఒక చక్కగా అందంగా తయారవ్వాలుంది. ఒక లిప్‌స్టిక్ రాసుకోవాలంది. మేకప్ ఏసుకోవాలనుంది. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఎందుకంటే అది మన ఆత్మానందం. మనకు ఆనందం అనిపించేది ఎదుటి వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అంటే మితి మీరకూడదనమాట. అది మనకు తెలుసు. మనం ఎంత వరకు మనం చేసుకోవాలో మనకు తెలుస్తది కాబట్టి, మన శరీర ఆనందం ఎంత వరకు చేసుకోవాలో మనకు తెలుస్తది కాబట్టి, ఆ ఆనందాలన్నీ మనం చేసుకోవాలి. ఈరోజు డ్రెస్ వేసుకోవాలని ఉందనుకోండి. చక్కగా డ్రెస్ వేసుకోవాలి. ఆ ఆనందాన్ని మనం అణిచిపెట్టుకోకూడదు. సో, శరీర ఆనందంలో అంటే ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే ఇతర వ్యక్తులు ఎవరైనా రెడీ అయ్యారనుకోండి. అది మనకి ఆహ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ ఇంట్లో ఒక సిట్యుయేషన్ జరిగింది. జరిగినప్పుడు అదంతా విచారకరమైన సిట్యుయేషన్ అన్నమాట. కానీ వాళ్ళ ఇంట్లోలందరూ చాలా దీనుగా ఉండి మంచిగా రెడీ అవ్వడం. అది మనం చూసి ఏమనుకుంటాం వీళ్ళకసలు బాధే లేదు. ఈళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే వాళ్ళ శరీరానికి సంబంధించి వాళ్ళ డ్రెస్ సెన్స్ ఏదట్టు అవ్వనియండి. వాళ్ళ ఇష్టం వాళ్ళది. అలాగే మనకనిపించినప్పుడు మనం మన శరీరానికి సంబంధించి మనము కూడా మన అందుకే అంటారు ఆనందం. ఇక్కడ మన ఆత్మ ఏదైతే అనుకుంటుందో ఇప్పుడు ఇంద్రియాలు. ఇంద్రియాలంటే ప్రతీదీ అండి. ఇప్పుడు మనం చేయవలసింది ఒక చక్కటి ఆహ్, అంటే వెజిటేరియన్ ఒక కర్రీ ఈరోజు తినాలనిపించిందనుకోండి. చక్కగా ఈ నోటి రుచి కావచ్చు, మన శరీరానికి ఇవ్వాల్సిన ఫుడ్ కావచ్చు, చక్కగా వండుకొని తినాలి. అది ఒక ఆనందం. అలాగే
ప్రకృతి అంటే టీవీలు ఇవన్నీ మనం టైము ఎక్కువగా ఇదవుతది కాబట్టి అవన్నీ రోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మన ఆనందం కోసం. ఎక్కువ మనం స్పెండ్ చేయవసరం లేదు గానీ ఫ్యామిలీతో బయటికి సినిమాకి వెళ్ళడంలో తప్పేమి లేదు. అది ఏమంటారు నేత్రానందం. అది శరీరంలో ఒక భాగం. సో, అలాగే రిలేషన్‌షిప్. భర్త, భార్యల దగ్గర ఉన్న రిలేషన్‌షిప్. అది కూడా దాన్నేంటి స్పర్శకు సంబంధించిందనమాట. ఆనందం కూడా ఇంపార్టెంటే. మరి ఇలా శరీరానికి సంబంధించినవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అవన్నీ మనము ఆత్మానందాన్ని మనం ఆనందం పొందడం కోసం వచ్చాం ఈ భూమి మీదకి. సో, ఒక మంచి సెంటు వేసుకోవడంలో తప్పు లేదు. మంచి అగరబత్తి స్మెల్ వాడడంలో తప్పు లేదు. మన డ్రెస్ సెన్స్ అది మనకు తెలుసు. ఎంతవరకు మనం ఏసుకోవాలి అది తప్పు లేదు. సో, ఎలా ఉండాలంటే అలా ఉండడం అన్నమాట. మన శరీరానికి ఎలా ఇదైతే అలా మనం ఉండొచ్చు. అలాగే ఇతరులు ఎలా ఉన్నా కూడా మనము అలాంటి ఆలోచనలు మనం ఏం పెట్టుకోకూడదన్నమాట. సో, అలాగే ప్రతిరోజు మనం స్నానం చేస్తూ ఉంటాం. ఒక పన్నీర్ చొక్క వేసుకొని ఈ శరీరాన్ని సుగంధంతో, సువాసనతో నింపుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. మనకి ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్పారు. మరి ఈ శరీర ధర్మానికి అందరికి రోజుకి ఎన్ని గంటలుంటాయండి? 24 గంటలు మనకి ప్రతి ఒక్కరికి 24 గంటలే కదా ఉంటాయి రోజుకి. 24 గంటల్లో శరీర ధర్మానికి 8 గంటలు కేటాయించాలి. మరి 8 గంటలు ఏం కేటాయిస్తాము అంటే, ఈ శరీరానికి సంబంధించినయి ఇప్పుడు ఇంట్లో పని జేసుకుంటూ ఉంటాం, వంట చేసుకుంటూ ఉంటాం, మిగతా పనులన్నీ ఉంటాయి. పగలంతా ఆఫీస్ వర్క్స్ ఉన్నోళ్ళు ఉంటారు. ఇంట్లో గృహిణులుంటారు. మనం ఈ సమయమంతా 8 గంటలు శరీరానికి పెట్టుకోవాలి. రెండోది కుటుంబ ధర్మం. ఇక్కడ చూడండి శరీరము అంటే ప్రత్యేకంగా మనకి ఉంటది. ఇక్కడ మన కోసం మనం కూడా చూసుకోవాలి కదా! శరీర ధర్మం. మరి కుటుంబ ధర్మం అంటే చూడండి. ఇక్కడ కుటుంబ ధర్మానికి మనం 8 గంటలు. ఇక్కడ కుటుంబం అంటే మనకి 2 కుటుంబాలొస్తాయండి. సో, యాక్చువల్‌గా అయితే మామూలుగా వ్యక్తులకి ఒకే ఒక కుటుంబం ఉంటది కానీ, ధ్యానులకి 2 కుటుంబాలుంటాయి. ఒకటి ఆత్మ కుటుంబం, 2 రక్త సంబంధ కుటుంబం. మరి ఈ రక్త సంబంధ కుటుంబం గురించి మనందరికీ తెలుసు. అంటే మన భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. ఎలా అయితే ఒక పెళ్ళికి ఒక జన సమూహాన్ని పిలుస్తాం గదా! ఆ ఫ్యామిలీ అందరూ కలిపి మనకి రక్త సంబంధికులు. మరి ఆత్మ కుటుంబం అంటే ఏంటి? మనం ఈరోజు ఎవరైతే ఇప్పుడు మీరు, మేము ఒకరికొకరు తెలియకపోయినా మనమందరం చక్కగా కలిసి మాట్లాడుకుంటున్నాం కదా! అలాగే మన కోసం ఎదురు చూసే వ్యక్తులు అంటే ధ్యానం చెప్పడానికి మనం వెళ్తూ ఉంటాం ఎక్కడికైనా. వాళ్ళతో మనం ధ్యానం నేర్చుకున్న వ్యక్తులు వీళ్ళందరూ ఈ సమూహం అంతా కలిపి ఆత్మకూటమి. మరి ఈ ఆత్మకూటమి ఈ 2 కలిపి మనకి కుటుంబం వస్తదండి. మరి దీనికి ఖచ్చితంగా 8 అవర్స్ మనం కేటాయించాలి. ఎలా అంటే మన ఫ్యామిలీకి 4 అవర్స్, ఆత్మ కుటుంబానికి రోజులో 4 అవర్స్. మరిప్పుడు ఈరోజు ఒక గంట చక్కగా మనమందరం కలిసి రోజులో ఒక గంట పెట్టుకున్నాం. అలాగే ఆ! రోజులో 4 గంటలు ధ్యానానికి ఒక గంట పెట్టుకుంటాం. ఇలా క్లాస్‌కి ఒక గంట పెట్టుకుంటాం. ఒక పుస్తకానికి ఒక గంట పెట్టుకుంటాం. సో, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా రోజులో ఒక 8 గంటలు మనము కుటుంబ ధర్మం కోసం పెట్టుకుంటాం. మరి మూడోది స్వధర్మం. ఇక్కడ స్వధర్మము అంటే అంటే ఏంటండి? ఆత్మ. మన యొక్క ఆత్మ ధర్మానికి మరొక 8 గంటలు పెట్టుకోవాలి. ఏంటండి మరి ఆత్మ ధర్మము అంటే, ప్రతిరోజు అంటే మన పనులన్నీ ముగించుకున్న తర్వాత శరీరానికి ఒక 8 గంటలు పెట్టాము. మిగతా 8 గంటలకు కుటుంబానికి, మన ఆత్మ కుటుంబానికి పెట్టాము. మరి మిగతా 8 గంటలు మన అంటే మన ఆత్మ ఎదుగుదలకి. మనం సొంతంగా కళ్ళు మూసుకొని మనం ధ్యానం చేయడానికి కావచ్చు. లేదు అంటే పుస్తకాలు చదువుకొని ఆహ్, నాలెడ్జ్ తీసుకోవడం కావచ్చు. ప్రతిరోజు ఏంటంటే 8 గంటలు అసలు యాక్చువల్లీ అంటే 8 గంటలు పడుకుంటామండి నైట్. ఆ 8 గంటలు నిద్రకి కేటాయిస్తాం. మరి ఆ నిద్దట్లో మనం చేసేదేంటండి? హాస్టల్ ట్రావెల్ కదా!
మరిది మన ఆత్మ ఎదుగుదలకి మిగతా 8 గంటలు. మరి ఆ 8 గంటలు మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటామో, మరి ఏ విధంగా ఆ 8 గంటలు ఖర్చు చేసుకుంటాం. అంటే ఒక గంట ధ్యానము దాదాపు ఒక 6 గంటల నిద్రతో సమానం కదా! అసలు యోగులకి, ధ్యానులకి ఎక్కువగా నిద్రపోనవసరం లేదని చెప్తూ ఉంటారు. ఎందుకంటే నైట్ అంతా కూడా వాళ్ళు వర్క్స్‌లోనే అంటే ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం మనకు మనము ఒక సంగీత కళాకారులుంటే నైటు పగలంతా ఇక్కడ ఎందుకు అంటే రాత్రులే స్వధర్మం కింద మనం ఎందుకు తీసుకుంటామంటే, పగలు బయటకి చెప్పడానికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనం ఆత్మ కుటుంబం గురించి చెప్పుకోవడానికి వెళ్ళొచ్చు. లేదంటే మన బయటికి వెళ్లి ఏ కార్యక్రమంలో వర్క్ చేసిన వాళ్ళు వర్క్ చేస్తూ అక్కడ అవ్వకపోవచ్చు. మరందుకు రాత్రులు మనకి స్వధర్మంలో మనం కేటాయించాలనమాట. అసలు ఈ భూమి మీదకి మనం ఏ పర్పస్ మీద వచ్చామో అవన్నీ నేర్చుకోవడానికి ఎక్కువ మనకు రాత్రి ఎక్కువ టైం ఉంటది. అంటే మన లోపలికి మనం ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి నైట్ టైమ్ చాలా ఇంపార్టెంట్. సో, మరి ఈ విధంగా మూడిట్లికి శరీరానికి, అలాగే కుటుంబ ధర్మానికి, అలాగే స్వధర్మానికి. ఇక్కడ ఎక్కువగా మనకి రాత్రుల్లో సూక్ష్మ శరీరయానం జరుగుతూ ఉంటది. మరి ఈ సూక్ష్మ శరీరయానంలోనే మనకి ఏమవుద్దండి? థర్డ్ ఐ, థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం గాని, టెలిపతి. ఇప్పుడు ఒక కనెక్షన్ ఇదివరకు ఫోన్స్ ఇవన్నీ ఉండేవి కాదు. అప్పుడు ఒక యోగి నుంచి ఒక యోగికి సమాచారం రావాలంటే వాళ్ళు ఏం చేసేవారు? కళ్ళు మూసుకొని ఒక టెలిపతి ఇక్కడ ఒక ఆలోచనొచ్చిందంటే, ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఒక ఆలోచన బాగా ఒక కనెక్టివిటీలో ఉన్నామనుకోండి, ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి ఒక కనెక్టివ్‌లో ఉంటే గనక, ఇక్కడ నేనేమనుకున్నానో అక్కడ ఆ వ్యక్తికి తెలుస్తూ ఉంటాయన్నమాట. టెలిపతి. ఇప్పుడు ఆ సమాచారాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో చాలా మంది అనుకుంటూ ఉంటాం. అబ్బా! ఇప్పుడే నీ కోసం అనుకున్నాను. ఈలోపే నువ్వొచ్చేసావు. ఇప్పుడే నీకనుకున్నాను. జస్ట్ ఇప్పుడు నువ్వు ఫోను చేసావు. ఇలా ఇవన్నీ ఏంటంటారు టెలిపతి అన్నమాట. మన ఆలోచన ఏమవుద్దంటే, ఆ టైంలో మనం నిశ్చలంగా ఏమి ఆలోచించకుండా ఒక్క భావన, ఒక థాట్ రిలీజ్ చేస్తే, అది అవతల వ్యక్తికి ఈజీగా అందుతదనమాట. ఆ టెలిపతి. సో, ఈ విధంగా ఎక్కువగా మన ఆత్మ ఉన్నతికి ఎక్కువగా నైట్ టైము మన స్వధర్మం కోసం మనం కేటాయించాలి. శరీర ధర్మంలో మనం అందరి కోసం చేస్తూ ఉంటాం మన పనులు. అసలు యాక్చువల్లీ శరీర ధర్మంలో అన్నీ అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడిందాక చెప్పుకున్నాం కదండీ! ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్ ఒక వ్యక్తి ఎలాగైతే తన ధ్యేయాన్ని ఎలాగైతే ఇచ్చేస్తూ ఉంటాడో, అంటే పత్రి సార్ చెప్తూ ఉంటారు. ఒక బుద్ధుడిగా అంటే ఒక వ్యక్తిగా ఈరోజు మనకు చనిపోతామని తెలిసినప్పటికీ కూడా, మనకి ఒక మిరపకాయ బజ్జీ తినాలి అని ఉంటే గనక ఖచ్చితంగా తినేసే వెళ్ళిపోమంటారు. లేదంటే ఆ మిరపకాయ బజ్జీ కోసం నెక్స్ట్ మళ్ళీ జన్మ తీసుకొని రావాలి. అప్పుడు అమ్మ చేత్తో చేసిన మిరపకాయ బజ్జీ తినేసి వెంటనే చచ్చిపోతామనమాట. సరే. చాలా వరకు మనకు అర్థం అవ్వవు. చాలామంది జాబ్ రాగానే చనిపోయారు అంటారు. ఇలా పెళ్లవ్వగానే చనిపోయాడు అంటారు. సో, ఈ అబ్బాయి ఇలాగ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవ్వగానే చనిపోయారు అంటారు. ఎందుకు? వాళ్ళు గత జన్మలో సో, పలానాదొస్తే చాలు, పలానాది ఇదైతే చాలు వాళ్ళకొక ఒక ఇదుంటది. దాంతోను గనక వాళ్ళు చనిపోతే గనక నెక్స్ట్ జన్మలో మనకర్థం కాదు. అబ్బా! చెట్టంత కొడుకు పెద్దవాడు యాక్సిడెంట్‌లో చనిపోయాడు. లేదంటే నిన్నే కొత్త ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో ఇంకా జాయిన్ అవ్వలేదు. బాబు చనిపోయాడు. అంటే తన గోల్ ఏంటి? తను జాబ్ చేయాలని గోల్‌తో తను చనిపోతాడన్నమాట. ఆ ఇయర్ నెక్స్ట్ ఇయర్ జాబ్ వచ్చే టైంకి అది ఫుల్‌ఫిల్ అయిపోతది. సో, తన వర్క్ అయిపోయింది. లీవ్ అయిపోతారు. సో, ఈ విధంగానే ప్రతిసారి అంటూ ఉంటారు. మీరు బజ్జీ తినాలనుకున్నారు అనుకోండి, తినేసే చావండి. లేదంటే మళ్ళీ ఆ బజ్జీ కోసం ఎవడు జన్మెత్తుతాడంటారనమాట. అందుకే శరీరానికి అంటే మనకి ఏదైనా అనిపిస్తుందనుకోండి, మనకది ఆనందం అనిపించింది, ఆ కోరిక అనిపించింది. ఇప్పుడు ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి. నాకు సంగీతం అంటే ఇష్టము, డాన్స్ అంటే ఇష్టము, చదువుకోవడం అంటే ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడే నాకు 14 ఇయర్స్‌కే మ్యారేజ్ అయిపోయిందండి. 14 ఇయర్స్‌కి మ్యారేజ్ అయిపోతే, నాకు చదువంటే నాకు చాలా ఇంట్రెస్ట్. 10థ్ ఎగ్జామ్ రాయాలి. ఎలాగైనా చదవాలనుకున్నాననమాట. నేను లాస్ట్ ఇయర్ 10థ్ ఎగ్జామ్ రాసానండి. అది ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాననమాట. సో, అప్పుడు అది నా లోపల ఉండిపోయింది. నేను ఎలాగైనా చదువుకోవాలి, 10థ్ రాయాలి, 10థ్ ఎలాగైనా పాస్ అవ్వాలి, చెయ్యాలన్నప్పుడు, ఆ కోరిక అన్నది ఉండిపోతే కనీసం ఆ 10థ్ ఎగ్జామ్ రాయడానికన్నా జన్మ ఉంటదో, ఉండదో అన్నది
మనకి తెలీదు. అది సెకండరీ. అంటే ఇక్కడ ఉన్న మన ప్రవర్తన, మన గుణాలు ఇవన్నీ మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసుకొనుంటే ఖచ్చితంగా పుడతాం. అది సెకండరీ. కానీ ఖచ్చితంగా 10థ్ చదవడానికి పుట్టాలి. సో, అదేదో ఈ జన్మలోనే మనం చేసేసుకుంటే అయిపోద్ది గదా! సో, ఆ 10థ్ ఎగ్జామ్ రాసానండి. సో, అది ఫుల్‌ఫిల్ అయింది. మళ్ళీ ఆగుతామా మనము? డిగ్రీ చెయ్యాలంట. అంటే స్వచ్ఛమైన కోరికలు చెయ్యగలిగివి ఉంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్న కోరికలు కావచ్చండి. ఏయైనా గూడా చక్కగా మనం చేసుకోవచ్చు. మితిమీరినవి ఉంటాయి చూడండి. అత్యాస ఇలాంటివన్నీ. అలాంటియి అంటే ఇప్పుడు మనం ఏజ్‌తో సంబంధం లేదు కదా! నిత్యం నిరంతర విద్యార్థిలా ప్రతీదీ నేర్చుకోవచ్చు మనము. మన ఆత్మని మన స్వేచ్ఛని ఆపేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే, మనకి స్ట్రాంగ్‌గా మనం చెయ్యగలము అని స్ట్రాంగ్‌గా మన లోపల ఉంటే గనక, ఖచ్చితంగా మనం ముందుకి దూసుకెళ్ళిపోతాం. అందుకే ధ్యానం ఈ ముందు ధైర్యాన్నిస్తుంది. సో, మనలో శక్తినిస్తుంది. ఏదైనా సాధించగలమనే ఒక కాన్ఫిడెన్స్‌నిస్తది. మరది మనలో ఉన్నప్పుడు మనం బ్యాక్ హ్యాండ్ గాని, బ్యాక్ స్టెప్ వేయాల్సిన పనే లేదు. ఒక అద్భుతమైన ఒక పాజిటివ్ థాట్ మనకి ఉండాలే గానీ, ఏదైనా సాధించగలం. మరి ఈ వయసులో నేను అద్భుతంగా చదువుకొని 10థ్ రాసానండి. అంటే చాలా మంది చెప్తారు. హెల్ప్ చేస్తారు. ఇలా అని చెప్తారు. కానీ మేమెళ్ళే నేను నేను పడ్డ అక్కడ ఏంటంటే విచిత్రం ఏంటంటే చాలా ఒక 22 ఇయర్స్ అయిపోయిందండి. బుక్స్ పట్టుకొని మనకి స్పిరిచ్యువల్ బుక్స్ తప్ప నార్మల్ సబ్జెక్ట్ ప్రాపంచిక విద్య చాలా రోజులయింది ఆ బుక్స్ పట్టుకొని. సో, ఆ బుక్స్‌లోని అలా తిరగవేసి జస్ట్ ఒక 2 మంత్స్ బుక్స్ అలా పట్టుకున్నాను. అక్కడికి వెళ్తే చిన్న పిల్లలండి. ఒక 15 ఇయర్స్, 16 ఇయర్స్ ఉండే పిల్లలు వాళ్ళు నన్నడిగి రాసేవారు. నన్నడిగేవారు. ఆంటీ చెప్పరా? ఆంటీ ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పరా? అని జెప్పేసి. నాకు విచిత్రం అనిపించిద్ది. ఏంట్రా మీరు నాకు చెప్పాలి. నన్ను మీరడిగితే ఎలాగా? మరి కష్టపడి చదవాలి కదరా! ఇష్టపడి చదవాలి కదరా! మరిప్పుడు నేను ఎగ్జామ్ రాస్తున్నానంటే ఇష్టంగా చదివాను కాబట్టే, మరలా చేయకూడదు కదా! అమ్మా, నాన్నలు మిమ్మల్ని నాకు విచిత్రం అనిపించేదనమాట. నేననుకునేదాన్ని ఏ పిల్లలన్నా చూపిస్తారు చక్కగా ఏదో ఒకటో, రెండో రాస్తారనుకుంటే, నాకు చాలా విచిత్రం అనిపించేది. నేను యూనివర్స్‌కి థాంక్స్ చెప్పుకున్నాను. మన మన ధ్యానానికి థాంక్స్ చెప్పుకున్నాను. ఆ! ఎందుకంటే ధ్యానం సకల భోగకారిణి. మనము ప్రయత్నించాలే గాని, మనము దాన్ని సాధన చెయ్యాలే గాని అద్భుతం అన్నమాట. మరి ఆ విధంగా 10థ్ చక్కగా కంప్లీట్ చేశాను. డిగ్రీ కూడా చెయ్యాలని అనుకున్నానన్నమాట. అలాగే ఇంకొకటేంటంటే సంగీతం. సంగీతం అంటే చాలా ఇష్టం నాకు. నా అనుభవాల్లో ఫస్ట్ మనము ఇందులో స్టార్టింగ్‌లో సబ్జెక్ట్‌కే వచ్చేసాం గానీ, ఫస్టు థైరాయిడ్ అన్నది నేను స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ నాలెడ్జ్ యొక్క విజ్డమ్ ద్వారా పూర్తిగా థైరాయిడ్ అనేది తగ్గించుకున్నానండి. అంటే నా లోపల ఉన్న గుణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ సరిచేసుకొని, అవన్నీ పాటిస్తూ నాకు చాలా మొహమాటం అన్నమాట. థైరాయిడ్ అంటే ఏంటండి? విశుద్ధ చక్రాకి సంబంధించింది. అంటే ఈ కంఠంలో ఉన్న వాక్కు, మెయిన్ వాక్కు. మన మాట మంత్రంలా ఉండాలి. మన మాట ఎదుటివారిని ఇప్పుడు మాటే కదా! ఒక మాట జీవితాన్ని నిలబెట్టగలదు, జీవితాన్ని నాశనం చేయగలదు. సో, ఎప్పుడైతే ఈ మాట అన్నది మనము ఒక మంత్రంలాగా ఎవరికీ చెడుపు చేయకుండా ఇప్పుడు చెప్తూ ఉంటారు. లోపలికి వెళ్ళేదేది చెడుపు చేయదట. మన నోట్లో నుంచి వచ్చిన బయటే చెడుపు చేస్తదట. ఎప్పుడైతే ఒక వాక్కుని నేను చక్కగా చేసుకున్నానో, నన్ను నేను మార్చుకున్నానో, అప్పుడు పూర్తిగా థైరాయిడ్ బుక్ ఒకటుంటదండి. అప్పట్లో రూ. 10 అన్నమాట. ఎప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్. మరిప్పుడు అంతా రేట్లు ఇప్పుడు అంతా మారింది కదా! ఇప్పుడు రూ. 20 అయింది గానీ, ఆ బుక్‌లో ఉన్న నాలెడ్జ్ కేవలం రూ. 10 నేను పూర్తిగా థైరాయిడ్ అనేది తగ్గించుకోవడం జరిగిందండి. ఇప్పటికి కూడా నేను టెస్ట్ చేయించుకుంటాను. ఇయర్‌లీ వన్స్ చేయించుకుంటాను. ఎప్పుడు నిల్లానే వస్తది. సో, మరి అంత అద్భుతమైన నాలెడ్జ్‌ని ఇప్పుడు ఎలా అంటే చిన్న పిల్లలకి చెప్తూ ఉంటాం. బాబు మీరు పాలు తాగండమ్మా బలమొస్తది. టీచర్స్ కూడా చెప్తూ ఉంటారు. పాలు తాగండి బలమొస్తదని చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉంటాం. అది తినండి బలమొస్తది, ఇది తినండని బలమొస్తదని చెప్తూ ఉంటాం. మరి తింటే తాగితే బలమొస్తదా? వింటే బలమొస్తదా? తాగితేనే అంటే వినడం వల్ల ఏమి తెలుసుకుంటాం. ఓహో! మా మేడం చెప్పారు.
రోజు మమ్మీని పాలిమ్మని చెప్పారు. పాలు తాగితే నాకు కాల్షియం వస్తదట అని ఒక నాలెడ్జ్ తెలుసుకుంటాం. మరి ఇంటికొచ్చిన తర్వాత ఆ బిడ్డకి తల్లి ఇస్తే, ఆ బిడ్డ తాగితే బలమొస్తది. ఓన్లీ వినేసి కామ్‌గా ఉంటే రాదు కదా! సేమ్ అలాగే నేనేం చేశానంటే, ఎప్పుడైతే ఆ థైరాయిడ్ అనే టాబ్లెట్‌ని నేను నా బుద్ధి ద్వారా వేసుకున్నానో, ఎప్పుడైతే ఆచరించడం మొదలుపెట్టానో, అద్భుతంగా అండి 1 ½ ఇయర్ పట్టింది. వితౌట్ ఎనీ టాబ్లెట్. ఏ ఏ ఫిజికల్ టాబ్లెట్ కూడా వేసుకోలేదు. ఎందుకంటే మొట్టమొదట మనలో నా అంటే అందరి గురించి మనం ఎప్పుడు కూడా మనం చెప్పకూడదు. నా గురించి నేను చెప్పుకోవాలి కాబట్టి, మనలో ఆ ధైర్యము, ఆ కాన్ఫిడెన్స్, నమ్మకం, మన పైన మనకి నమ్మకం, ధ్యానం పైన నమ్మకం, పిరమిడ్ శక్తి పైన నమ్మకం. ఇవన్నీ ఉన్నప్పుడు, ఆ ధైర్యం నాకు వచ్చినప్పుడు, నేను థైరాయిడ్ అనే భగవంతుడు నా దగ్గరకొచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థాంక్స్ చెప్పుకున్నాను. సో, ఎటువంటి సమస్యొచ్చినప్పుడు కూడా మనము మొట్టమొదట దానికి థాంక్స్ చెప్పుకోవాలి. థాంక్స్ చెప్పుకొని ఒక్కసారి ఇక్కడ ఇలా ఎప్పుడైతే టెస్ట్ చేయించుకొని చూపించుకున్నానో, మీకు థైరాయిడ్ ఉందని చెప్పినప్పుడు, ఐ లవ్ యూ థైరాయిడ్ అని చెప్పాను. ఇలా పట్టుకొని, లవ్ యూ థైరాయిడ్ నువ్వు నా దగ్గరికి ఎందుకొచ్చావు? నాకేం చెప్పడానికొచ్చావు? నాకేం నేర్పించడానికొచ్చావు? సో, నేనవన్నీ నేర్చుకుంటాను. ఫస్ట్ మానవ మాతృలుగా ధ్యానం చేసిన తర్వాత మనకొక సమస్యొస్తే చాలా బాధనిపిస్తది. ఎందుకంటే, నేను మెడిటేషన్ చేస్తున్నాను గదా! నేనివన్నీ చేస్తున్నాను కదా! నాకెందుకు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి? అంటే ఇక్కడే మనకి పాఠాలు మొదలవుతాయి. ధ్యానం చేసే వాళ్ళకి సమస్యలు రావా అంటే ఎందుకు రావు? మరి ఎప్పుడు నేర్చుకుంటాం? మనకి మనకి ఎన్ని సమస్యలుంటే అంత బాగా ఛాలెంజ్‌గా మనము ఎదుగుతాం. మరి అలా అయితే మనం అడవిలోనే ఉండిపోతాం గదా! ఊర్లో ఎందుకుంటాం? మన ఊర్లో పుట్టడానికి కారణం సార్ చెప్తూ ఉంటారు. ప్రతిసారి ఎప్పుడు చెప్తుంటారు. సంసారంలోనే నిర్వాణం. అసలు యాక్చువల్లీ మనం ఈ ఫ్యామిలీ కాకుండా ఎక్కడో బయటనున్నామనుకోండి, ఏ గొడవలు ఉండవు, ఏమి ఉండవు. మనం ఇక్కడుండి అసలైన పాఠాన్ని నేర్చుకోవాలి. ఒక ఫ్యామిలీలో ఉండి నేర్చుకోవాలి. ఒక అత్తగారితో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఒక మామగారితో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఒక పిల్లలతో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. వీళ్ళందరూ అయిపోతే ఇరుగు పొరుగు. వాళ్ళు పెద్ద మాస్టర్స్ మనకి. మన తోటికోడళ్ళు మాస్టర్స్. మన మరుదులు, బావలు, ఇరుగు పొరుగు వాళ్ళు, సమాజంలో బయటకి వెళ్తే కమ్యూనిటీ వీళ్ళందరితో ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఊర్లోనే ఉంటేనే మన యొక్క గుణాలు. అలాగైతే ఒక ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిన ఎగ్జాంపుల్సే. ఒక ఋషి ఎప్పుడు కొండ మీద ఉండి ధ్యానం చేస్తూ ఉంటాడు. అతనికి అతీంద్ర శక్తులు ఎన్నో మాయలు, మంత్రాలన్నీ వస్తాయి. కానీ ఆ ఊర్లో వాళ్ళు ఒకరోజు అంటే ఎవ్వరెందరు పిలిచినా కూడా తనెప్పుడు కూడా కొండ మించి కిందకి దిగి రారనమాట. ఒకరోజు ఆ ఊర్లో చాలా పెద్ద జాతర జరుగుతది. జాతర జరిగితే అతన్ని పిలుస్తారు. ఇన్వైట్ చేస్తారు. "గురువుగారు మీరు ఈసారి మన ఊర్లో ఉండి కూడా మీరు కిందకి దిగకపోతే ఎలాగండి? మీకు పెద్ద సన్మానం పెట్టుకున్నాము. మీకోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. మీరు రావాలని చెప్తే, మీరంతలా బతిమాలుతున్నారు కాబట్టి, ప్రతి సంవత్సరం చెప్తున్నారు కాబట్టి, ఈ సంవత్సరం దిగుతానని" చెప్పేసి తను కొండ మించి కిందకి దిగుతారు. దిగితే రష్ అన్నమాట. ఫుల్ రష్. చాలా జనం ఉంటారు. అటు ఇటు ఇటు జనం తిరిగి ఆ స్వామీజీ కాలు యొక్క తొక్కేస్తారన్నమాట. కాలు తొక్కేయడం, గుద్దీయడం ఇలా చేస్తూ ఉంటే ఆ స్వామీజీకి ఉండుండి ఒకసారి కోపమొచ్చేస్తది. వచ్చి తన్నిన వాళ్ళని, గుద్దిన వాళ్ళని ఒక్కొక్కళ్ళని కొట్టుకుంటూ ఎళ్ళిపోతాడన్నమాట. అంటే చూడండి విపరీతమైన కోపం. ఇప్పటి వరకు తనేమనుకున్నారు? కొండ మీద ఒక్కరే ఉన్నారు. తపస్సు చేసుకుంటున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు. చక్కగా ఎన్నో శక్తులొచ్చాయి. మరి ఎప్పుడైతే సమాజంలో తనన్నీ తగ్గిపోయాయి అనుకున్నారన్నమాట. అరిషడ్ వర్గాల్లో కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యం ఉంటాయి కదా! కోపం. ఈ కోపం తగ్గిందనుకున్నారు. కానీ భూమి మీదకొచ్చేసరికి అది మనుషుల దగ్గరకొచ్చేసరికి ఏమైందండి? తన కాలు తొక్కినందుకు నొప్పొచ్చి కొట్టడం జరిగింది కదా! అలా మనము కూడా ఎక్కడో దూరానుంటే మనకేమీ ఉండవు. అసలైంది ఒక సమాజంలో ఉంటేనే అసలైన గుణాలు మనయి బయటకొస్తాయి. ఒకళ్ళేమైనా ఒక మాట అన్నారంటే వెంటనే మనకు కోపమొచ్చిందా? ఓహ్! మనలో కోపం ఉందే ఇంకా ఎన్‌లైట్‌మెంట్ అంటే మరి అదే గదా! సో, మనం అది నేర్చుకుంటాం అన్నమాట.
మన ఫ్యామిలీలో ఉన్నంటే ఒక బాబు ఏదైనా అల్లరి చేశాడనుకోండి. సో, నిదానంగా చెప్పొచ్చు. కానీ ఏమవుద్ది వెంటనే మనం నోరు పెడుతూ ఉంటాం. పెద్ద నోరొచ్చేస్తది. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చేస్తది. మరి ఎప్పుడు సాధన చేయగా మనం దాని మీద ఆహ్, మన భావన మనం తలపెడుతుంటే అవి ఆటోమేటిక్‌గా అవి మన కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. సో, ఆ విధంగా అందుకే సార్ ఎప్పుడు చెప్తుంటారు. ఫస్టు సంసారంలో ఉండే నిర్వాణం పొందండి. మీరెక్కడికి హిమాలయాలు లేదంటే ఏ అడవుల్లోకెళ్ళి మీరు తపస్సు చెయ్యొద్దు. ఒక యోగిగా మారాలంటే మీరు ఇంట్లోనే ఉండి మీరు మారండి. అప్పుడు ఆత్మ ఉన్నతికి వెళ్తది. బయటికెక్కడికో వెళ్ళిపోతే ఏమీ ఉండదు అని చెప్తూ ఉంటారు. సో, మరి ఆ విధంగా ఇలా అండి. నేను పూర్తిగా థైరాయిడ్ తగ్గించుకోవడం జరిగింది. ఇంకొకటేంటంటే సంగీతం అంటే ఇష్టం కాబట్టి, ఆ సంగీతం క్లాస్ కూడా నేర్చుకొని, పూర్తిగా థైరాయిడ్ అనేది తగ్గించుకున్నాననమాట. సో, చాలా అంటే ఎలా తగ్గించుకున్నానన్నది అది థైరాయిడ్ అన్న క్లాస్‌లో ఉంటాం. అది అయితే తర్వాత ఎప్పుడైనా మనం చెప్పుకుందాము. సో, మరి ఈ జీవిత ధ్యేయంలో నా యొక్క ధ్యేయం కూడా ఏంటంటే జగత్తంతా ధ్యాన జగత్తవ్వాలి. పిరమిడ్ జగత్తవ్వాలి. మరి శాకాహార జగత్తవ్వాలి. మరి వీట్లి కోసం ప్రత్యేకంగా రోజుకి కొంత టైం కేటాయించుకొని ఆహ్, క్లాసెస్ అంటే నా ఆనందాన్ని అందరికీ ఇలా జూమ్ ద్వారా పంచుకోవడం గాని, లేదు అంటే ఇంటింటా ధ్యానాలైతే ఇంటింటా ధ్యానాలు, మరి కొంత డిస్టెన్స్ ఒక 2, 3 అవర్స్ ఏదైనా డిస్టెన్స్ ఉంటే, ఆ 2, 3 అవర్స్ డిస్టెన్స్‌లో అంటే ఉదయం ఎళ్లి సాయంత్రం వచ్చేలాగా వెళ్ళి అక్కడ నా యొక్క హ్యాపీనెస్ పంచుకొని రావడం గాని, ఈ విధంగా నా వంతు పత్రి సార్ ఏదైతే పత్రి సార్ మనకిచ్చిన లక్ష్యం ఏదైతే ఉందో, అదే లక్ష్యంగా తీసుకొని డాక్టర్ గోపాలకృష్ణ గారు ఏదైతే తను కూడా ఈ విశ్వమంతా ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండకుండా, విశ్వమంతా ఎలాగైతే ప్రతి ఏరియాకి, ప్రతి ఊరు, ప్రతి కంట్రీ ఎళ్లి ఎలాగైతే ధ్యానాన్ని అందరికీ పరిచయం చేస్తున్నారో, అదే విధంగా మనమందరం కూడా చక్కగా మన ధ్యేయంలో ఒక భాగం అయిపోయింది ఈ ధ్యానము. ఈ ధ్యానం ప్రతి ఒక్కరికి అందాలని ఒక అద్భుతంగా మనం పెట్టుకున్నాము. సో, అదే విధంగా నా జీవిత లక్ష్యం కూడా అదే మాస్టర్స్. మరి, మరి ఇంకో ఎంతవరకు అందరికీ తెలుసు. ఒక నాణానికి 2 వైపులా ఉంటుందో, మనము కూడా ఇప్పుడు చెప్పుకున్నాం. పత్రి సారు సంసారంలోనే ఉండి నిర్వాణం అని చెప్పేసి. ఎలాగైతే ఒక నాణానికి 2 వైపులు బొమ్మ, బొరుసు ఉంటుందో, మనము కూడా ప్రాపంచిక ప్రాపంచికంగా అండ్ ఆధ్యాత్మికంగా 2 బ్యాలెన్స్ చేసుకొని రావాలి. మరి ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పుతామో, మనకు అనేక సమస్యలొస్తూ ఉంటాయి. ఇప్పుడు మన శరీరాన్ని పట్టించుకోకపోయినా అది ఇబ్బందే. ఎందుకంటే, ఈ శరీరం అనే బట్ట తీసుకొనొచ్చాం ఈ భూమి మీదకి. మరి ఈ శరీరం బాగా ఉంటేనే కదా! మన లోపల ఆత్మ అన్నది లెసన్ నేర్చుకోవడానికి అవుతది. మరి ఈ శరీరాన్ని మనం సరిగ్గా చూసుకోకపోతే, మరి ఆ శరీరానికి తగ్గ ఫుడ్ ఇవ్వాలి గదా! మన ఆత్మకి ఫుడ్డు ధ్యానం. మరి శరీరానికి కావాల్సిన పోషకాలు దానికి ఇవ్వాలి. సో, మరి ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా మనం 2 బ్యాలెన్స్ చేయాలన్నమాట. సో, నేను ధ్యానం చేస్తున్నాను కదా! ఈ శరీరాన్ని నేనేమి పట్టించుకోను. అంటే ఫిజికల్‌గా కూడా మనము చేయవలసినవి కొన్ని చెయ్యాలి. దాన్నే మరి శరీర ధర్మము అంటాం. మరి కుటుంబ ధర్మంలో మన ఫ్యామిలీని మనం ఎంచుకొనొచ్చాం. మన పిల్లల్ని మనం తీసుకొని వాళ్ళు మనల్ని ఎంచుకొనొచ్చారు. మరి అత్తమామల్ని మనం ఎంచుకొనొచ్చాం. మనం చేయవలసిన టైము మనం అక్కడ పెట్టకపోతే మనం ఈరోజు ఏ పని చేయకుండా అమ్మమ్మ నాకు క్లాస్‌కి టైం అయిపోయింది. నేను అక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతాను అని ఇంట్లో చేయవలసింది చెయ్యకపోతే, ఆ టైం ఇంకో దగ్గర పెట్టవలసొస్తది అనవసరంగా. మరి ఆ ధర్మాన్ని మనం ఎంచుకొనొచ్చాం. ఫ్యామిలీ ధర్మాన్ని కూడా. మరి ఆ ధర్మం మనకి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఓకే అన్నారనుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. వాళ్ళని నొప్పించకుండా మనం వెళ్ళిపోతే ఏది లేదండి. వాళ్ళకి ఇష్టం లేకుండా నువ్వేం పని చేయలేదు. అన్నీ వదిలేసి బయటికెళ్ళిపోతున్నావు అంటే ఫస్ట్ మనకేం చెప్తారంటే ఇల్లుని చక్కబెట్టుకోమంటారు. ముందు నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్‌కి మనము కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. మన తల్లిదండ్రులని కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. ఎందుకంటే ఈ అద్భుతమైన జన్మనిచ్చినందుకు, ఇంత అద్భుతంగా మనల్ని ఈ అద్భుతమైన ఈ ధ్యానానికి మనకి పరిచయం చేసినందుకు మరి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మన పేరెంట్స్ ఎవరైతే పేరెంట్స్‌తో పాటు మన భర్త, మన అత్తమామలు, మన పిల్లలు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు.
అంటే ఈ క్షణం అంటే ఈ నిమిషం కూడా మనం ఈ గంట కూడా కూర్చొని చేస్తున్నామంటే వాళ్ళది ఎంతో కొంత సపోర్ట్ ఇష్టం ఉన్నియండి, లేకపోనియండి. ఈ గంట మనల్ని ఏమనరు కదా! సో, మరి ఆ విధంగా వాళ్ళకి మనం కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. మరి అద్భుతంగా ఈ జూమ్, ఈ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మరి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. సో, ఈ విధంగా శరీర ధర్మము, మరి రక్త కుటుంబములు, మరి వాళ్ళ ఆనందాన్ని అంతటికి కూడా మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శరీర ధర్మంలో మనం చెప్పుకున్నాము. ఏంటి? మనకి బాగా ఈతంటే ఇష్టము. స్విమ్మింగ్ అంటే ఇష్టం గదా! స్విమ్మింగ్ అంటే ఇష్టం అని జెప్పేసి ఇంక 24 గంటలు స్విమ్మింగ్‌లో ఉంటాను. నన్ను ఆనందం పొందమన్నారు. నేనింకా నాకు ఈతంటే బాగా ఇష్టం అనుకుంటూ ఉండిపోయామనుకోండి. అది రాంగే. అలాగని ఇప్పుడు ఇంకొకటి అంటే ఏది కూడా మితిమీరిపోకూడదండి. ఇష్టము అన్నదాన్ని ఇష్టంగానే చెయ్యాలి. అంతేగాని ఎక్కువకు వెళ్ళకూడదనమాట. సో, ఈ విధంగా ధ్యానంలోకి కొత్తగా వచ్చిన వాళ్ళుంటారు కదండీ! వాళ్ళేంటంటే ఎక్కువగా ఫ్యామిలీతో ఎక్కువగా వాళ్ళు సమస్యలతో ఉండడం వల్ల ఏం చేస్తారంటే ధ్యానంలో కూర్చోండి అంటే వాళ్ళు ఎక్కువ సేపు కూర్చోలేరు. ఫోను రింగ్ అవుతుంది. అయితే వాళ్ళు ఎక్కువ ధ్యానంలో కూర్చోలేరు. వాళ్ళకేం చెప్పాలంటే నెమ్మదిగా ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కూర్చోమని, వాళ్ళ వాళ్ళ దగ్గర కూర్చొని వీటిలన్నిట్లి గురించి చెప్పాలండి. అంటే మన ఎంతసేపు ధ్యానం చేయాలి? ధ్యానం చేయడం వల్ల ఏంటి? అంటే వాళ్ళు కళ్ళు మూసుకోగానే ఫ్యామిలీ సమస్యలే గుర్తొస్తాయి. సో, వాళ్ళకి ఈ విధంగా తెలియచేస్తూ మొట్టమొదట ఒకసారి గంట కాకుండా 10 నిమిషాలు, పావుగంట అలా పెంచుకుంటూ మనం వాళ్ళకి తెలియచేస్తూ రాత్రి టైంలో ఎక్కువగా వాళ్ళకి కొంతమంది చూస్తూ ఉంటారు. చెప్తూ ఉంటారు. మాకు పగలంతా మా ఇంట్లో ఒప్పుకోరండి. ధ్యానానికి వద్దంటారండి. అసలు పంపించరండి అని చెప్తూ ఉంటారు. మరి నైట్ వాళ్ళు చక్కగా మెడిటేషన్ చేసుకునేలాగా పడుకునే ముందు అలా కళ్ళు మూసుకొని చేయమని చెప్పొచ్చు. లేదంటే సీడీస్ రూపంలోను మనకెన్నో విషయాలుంటూ ఉంటాయి. వంట చేసేటప్పుడు చక్కగా పెట్టి వాళ్ళు వినమని చెప్పేసి చెప్పొచ్చు. అంటే అనేక పద్ధతులు అన్నమాట. మనకి కొత్ చాలా సార్లు విన్నామండి. చాలా మంది చెప్తూ ఉంటారు. "మాకవ్వదండి, మాకు చెయ్యదండి." ఎక్కడిదాకా ఎందుకండి? నార్మల్‌గా స్టార్టింగ్‌లో ధ్యానానికి రాకముందు మనమే చెప్తూ ఉంటాం. "అబ్బా! ఎక్కడుంటదబ్బా టైము. అసలు ధ్యానం చేయడానికి ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బోలెడు పనులు. పిల్లలకి క్యారేజీలు కట్టాలి, స్కూలుకి పంపించాలి, అన్ని పనులని చెప్తుంటాం. మరి ఈ రోజు టైం ఎక్కడ మిగిలి ఎ ఎ ఎంత మిగులుతుంది మనకి? ఆ పనులతో పాటు ఈ పనులు చేస్తూ ఉంటున్నాం కదా! మరి టైం అంతా మిగిలింది గదా! సో, అలాగే వాళ్ళు కూడా అప్పుడే వచ్చిన బాలాత్మలనమాట. వాళ్ళకి మనం ఈ విధంగా మన యొక్క ఎక్స్‌పీరియన్స్ చెప్తూ, వాళ్ళకి ఈ విధంగా ఆలోచనలు తగ్గించాలంటే ఇవన్నీ కూడా ఒక ధర్మంలో అన్నమాట. మన ఆత్మ కుటుంబంలో ఒక పార్ట్. సో, ఈ విధంగా కుటుంబ ధర్మము, కుటుంబ ధర్మంలో, ఆత్మ ధర్మంలో మునిగి తేలడం చాలా సులభమండి. అంటే ఎప్పుడైతే మనం ఫ్యామిలీని, ఆత్మ కుటుంబాన్ని మనం ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటామో, కుటుంబ ధర్మము కూడా అందులో ములగడము ఈజీ అవుతదనమాట మనకి ఇవన్నీ కూడా. వెరసి జీవిధ్యేయంలో తొలి దశలో ధ్యానానికి సమయాన్ని కేటాయించేది, అలాగే ఫస్ట్ మన జీవిధ్యేయము కొంత మనం అనుకుంటాం. ఈసారి మన గోలు కొంత గోల్ అనుకుంటాం. తర్వాత ఇంకా ఎక్కువ ఇప్పుడు అనుకున్నాం కదండీ! 'పత్రిసార్‌లో' మనం జీవిధ్యేయం మనం ఏమనుకున్నాము? యూనివర్స్‌కి పెట్టుకున్నాం. ధ్యాన జగ ధ్యాన జగత్ అవ్వాలని పెట్టుకున్నాం మన జీవిధ్యేయము. ఈ విధంగా ఈ జీవిధ్యేయాన్ని మనం ప్రతి ఒక్కరికి కూడా మనం అనుభవిస్తూ అదే ఆనందాన్ని కొంతమందికి పంచుతూ ఈ జన్మని ఆఖరి జన్మగా చేసుకోవడానికే ప్రతి ఒక్కరు అంతేదండి. ఎవరైనా అడిగితే ఏమంటారు? అసలు ఎందుకు ఈ జన్మ తీసుకున్నామంటే, ఆఖరి జన్మ చేసుకోవడానికే ఈ జన్మ తీసుకున్నాం అని చెప్తూ ఉంటాం. మరి ఆఖరి జన్మ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మనం చేయవలసింది మనం చేస్తూ ఉండాలి. మరి ఆఖరి జన్మను చేసిన మన ధ్యేయం ఏదైతే ఉందో, ఆ ధ్యేయాన్ని మనం పూర్తిగా దానికి న్యాయం చేసుకోవాలనమాట. మరలాగే 3 ధర్మాలకి సమానంగా 8, 8, 8 కేటాయించుకుంటాం. అలాగే ఇప్పుడు రక్త సంబంధికులని చాలా మంది అంటూ ఉంటారు. ఇంక నా పిల్లలు, నా భార్య, నా భర్త అని అలా నాది అనుకోకుండా కేవలం ఈ భూమి మీదకి ఒక పాఠం నేర్చుకోవడానికే వచ్చాం. సో, ఇదంతా ఒక డ్రామా. ఒక డ్రామా చేయడానికి మాత్రమే వచ్చామని ఒక ఎరుకుతో ఉండి ఎఫెక్షన్ సార్ అంటూ ఉంటారు.
టచ్ దానికి ఒక పదం చెప్తూ ఉంటారు ప్రతిసారి ఎప్పుడూను. అంటే మరీ అంత దీనిగా ఉండిపోకూడదనమాట. మనం ఒక పాత్ర పోషించడానికి వచ్చాము అంటే, ఆ పాత్రలో అద్భుతంగా మనము నటించాలి. ఎలాగైతే ఒక సినిమాలో ఒక పాత్ర 'చిరంజీవితో' హీరోయిను ఒక 'శ్రీదేవిని' తీసుకుందామనుకోండి. మనం యాక్చువల్లీ చూడడానికి ఏమనుకుంటాము, వాళ్ళిద్దరు భార్యాభర్తలేమో అనుకుంటాం. కానీ, ఆ సినిమా పాత్రలయిపోయిన తర్వాత బయటని వాళ్ళెలా ఉంటారండి, తన 'చిరంజీవి' గారి వైఫ్ 'చిరంజీవి' గారికుంటది. 'శ్రీదేవి' గారి భర్త 'శ్రీదేవి' గారికుంటది. సేమ్ అలాగే మనము ఈ భూమి మీదకి ఒక నాటకం చేయడానికొచ్చాం. నా భర్తగా నువ్వు ఈ క్యారెక్టర్ పోషిస్తావా? నా అత్తగారిలా నువ్వు ఈ క్యారెక్టర్ పోషిస్తావా? అని వాళ్ళకి చెప్తూ ఉంటాం. మరి ఆ క్యారెక్టర్ పూర్తి అయిపోగానే పైకెళ్ళిన తర్వాత ఎవరికి వారే యమునా తీరే. ఇప్పుడు ఎలాగైతే సినిమాల్లో ఎలాగైతే నటిస్తున్నారో, వాళ్ళకి రియల్ జీవితంలో వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. సినిమా చూస్తున్నంత వరకు మనం అనుకుంటాం. 'ఎన్టీఆర్' గారికి 'సావిత్రి' నిజంగా తనేనేమో భార్య తెలియలే తెలి తెలియలేనప్పుడు. తర్వాత మనకి ఈ టీవీస్ ఇవన్నీ మీడియా వచ్చిన తర్వాత ఎవరు వైఫ్ అండ్ హస్బాండ్స్ ఎవరో మనకు తెలుస్తుంది. సో, అలాగే ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా మనకు ఏది కూడా తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. అతిగా అంటుకుపోకూడదు. అలాగని విడిపోకూడదు. చూడ్డానికి ఒక ముత్యపు చిప్ప ఎలాగైతే ఆకు మీద అంటినట్టుగా ఉంటుందో, మనం కూడా మన ఫ్యామిలీతో ఈ ఆ రిలేషన్స్ అంటూ ఉండాలి. మరీ లోతుగా ఇంక నేను వాళ్ళు లేకపోతే నేను లేను అన్నట్టు టచ్‌గా అంత ఎఫెక్షన్ పెంచుకోకూడదని చెప్తూ ఉంటారు. ఎందుకంటే తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటది? చూడ్డానికి అంటిపెట్టుకునే ఉంటది. కానీ ఇలా అంటుంటే అది ఒక ముత్యంలా కదులుతూ ఉంటది. మనం కూడా అలాగే ఉండాలంట. ఈరోజు మన పిల్లలు ఎక్కడో చదువుకున్నారనుకోండి. వాళ్ళు బయటకు పంపించడానికి కూడా మనము వదిలి ఉండలేనంత దీనిగా ఉంటాం. అలా ఉండకూడదు. మీరు ఎలాగైతే చూడండి జంతువులు, పక్షులు కొంతకాలం అవి జాగ్రత్తగా పెంచి అయి ఎప్పుడైతే వాటికి రెక్కలొస్తాయో వాటిలంతట వాటి ఫుడ్ తెచ్చుకోమని, లేదంటే బయటికి ఇంక వాళ్ళకి ఇల్లులు కట్టివ్వడమో, వాళ్ళకి పెళ్లిళ్లు చేయడమో ఇవన్నీ ఉండవు జంతు సామ్రాజ్యంలో. కేవలం మనుషులకు మాత్రమే వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళకి ఇల్లు కట్టివ్వాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి, చదివించాలి. ఎందుకంటే మానవ మాత్రలో మనం ఆ జన్మ తీసుకున్నాం కాబట్టి. సో, అలా మన సేమ్ ఎలాగైతే మన రక్త సంబంధికుల కుటుంబాలతో మనం ఎలాగైతే ఉంటామో, మన ఆత్మ కుటుంబీకులతో మనం కూడా అలాగే ఉండాలండి. ఈరోజు ఒక వ్యక్తి మన దగ్గరికి ధ్యానం కోసం వస్తారు. వచ్చిన వ్యక్తికి ఎలాగైతే మన బిడ్డలకి, మన పిల్లలకి ఎలాగైతే చదువు, విద్యా బుద్ధులు చెప్పి వాళ్ళనొక ప్రయోజకులు చేసి, పెళ్లి చేసి ఎలాగైతే పంపిస్తూ ఉంటామో, అలాగే ఒక ఆధ్యాత్మిక పుత్రిక అంటే ధ్యానం తెలియడం కోసం, జ్ఞానం కోసం మనల్ని ఎప్పుడైతే వెతుక్కుంటూ వచ్చారో, అలాంటి వ్యక్తికి ధ్యానం చెప్తూ, జ్ఞానాన్ని అందిస్తూ, పిరమిడ్ శక్తి వివరిస్తూ, వాళ్ళంతట వాళ్ళు ఓకే. మేము వెళ్ళగలం పిరమిడ్‌కి. మేము తెలుసుకోగలం ఈ నాలెడ్జ్ అన్నంత వరకు వాళ్ళతో మనం ఉండాలనమాట. వాళ్ళతో అటాచ్‌మెంట్ ఉండి, వాళ్ళంతట వాళ్ళు ఓకే అయిపోయిన తర్వాత మనం విడిచిపెట్టాలి. ఇదేనండి రక్త సంబంధిక పిల్లలు, ఆత్మ కుటుంబ పిల్లలు. వీళ్ళనే ఆధ్యాత్మిక పుత్రులు అంటారు. సో, ఈ విధంగా ఇప్పుడు పుత్రులు అంటే చిన్న పిల్లలే అవసరం లేదండి. ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, తనకు ధ్యానం తెలీదు. మన దగ్గరికి ధ్యానం నేర్చుకోవడానికే వచ్చారనుకోండి. ఆవిడ మనకి చంటి పిల్లతో సమానం. ఇక్కడ ఏజ్‌తో ఎప్పుడు కూడా సంబంధం ఉండదు. కొత్తగా ధ్యానంలో వచ్చిన వ్యక్తి మనకు చంటి బిడ్డతో సమానం. ఆ బిడ్డకి తనంతట తాను తెలుసుకొని క్లాసులకు వెళ్ళేంత వరకు కూడా మనం చంటి బేబీలాగానే చూసుకోవాలి. సో, ఈ ఇవి ఆధ్యాత్మిక పుత్రుల కింద వస్తారండి. అలాగే మనందరికీ తెలుసు. కామ, ధర్మార్థ, కామ మోక్షాలు 4 ఉంటాయి. మనకి ధర్మార్థ అంటారు. కానీ మనకిక్కడ ఏం చెప్పారంటే ఫస్ట్ కామార్థ అని చెప్పారు. అంటే ముందు ధర్మాన్ని చెప్పలేదండి. ముందు కోరికని ముందున పెట్టారు. కామ, అర్థ, ధర్మ, మోక్షాలని జెప్పేసన్నారనమాట. ఈ కామ, అర్థ, ధర్మ, మోక్షాల గురించి చిన్న వివరణ. ఏంటంటే కామము అంటే చాలా మంది అనుకుంటాం. శరీరానికి సంబంధించింది అనుకుంటాం. ఇక్కడ కామము అంటే కోరిక. ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా కోరికలు ఉండాలండి. కోరికలు లేకుండా ఈ మనిషి భూమి మీద ఎవరు ఉండరు. కోరికలు ఉండాలి. కానీ ఎలాంటి కోరికలు ఉండాలో మనకు తెలియాలి. ఆ కోరికలు మితిమీరిపోతే ఏమవుతది?
తృష్ణ కింద మారిపోతది. అంటే అతిగా అయిపోతదనమాట. అలాగే కోపం ఉంటది. విపరీతమైన కోపం ఉంటే ఏమవుద్దండి? అది ద్వేషంగా మారిపోయి ఒక పగగా మారిపోయి అక్కడ చాలా గొడవలవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా అరిషడ్ వర్గాలన్నవి అలంకరణకి ఉండాలి. మరీ లేకుండా ఉండకూడదండి. ఉండాలి. కోపం ఉండాలి అంటే ఉండాలి. అది ఎంతవరకు? ఇక్కడ ఇలా చూపిస్తాం కోపం. ఈ ఫేస్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా టర్న్ అయ్యేలోపు ప్రేమతత్వం వచ్చేయాలి. ఆ విధంగా ఉండాలి. మనం ఎన్నో సార్లు పత్రిసాని చూస్తాము. చూసినప్పుడు వాళ్ళు సారు ఇటువైపు గసురుతూ ఉంటారు. మళ్ళీ వెంటనే ఇక్కడ చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. షిరిడీ సాయిని కూడా మనం చాలా సార్లు అంటే మనం ఫిజికల్‌గా చూడకపోయినా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. ఇలాగ ఒక పక్క గసురుతూ ఉంటారు. వెంటనే చిరునవ్వు. అంటే భగవంతుడిలో ఏంటంటే క్షణం అన్నమాట. సో, ఆ విధంగా మనము కూడా అన్నీ ఉండాలి. కోపం ఉండాలి. హ్మ్. లోభం ఉండాలి. ఇవన్నీ ఉండాలి. కానీ మితి మీరకుండా అంటే ఎక్కువైపోకుండా అలంకరణకు మాత్రం ఉంచుకోవాలి. ఇప్పుడు అదీ కోపం లేదనుకోండి, పిల్లలు ఏదైనా చేస్తారు. ఆ మాత్రం చిన్నా చితకా ఏదైనా అనడానికి ఆ అలంకరణ బయటకు చూపించాలనమాట. జస్ట్ అలా అన్నమాట. సో, ఈ విధంగా తోటి ప్రాణికి ఇబ్బంది కలగకుండా జీవించడమే మొట్టమొదటి ధర్మము అండి. మరి ధనం మూలం జగత్ అని చెప్పేసన్నారు. అసలు ఈ లోకంలో ఏదైనా సాధించగలం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేస్తున్నారండి? డబ్బు కోసం. మనం ఈరోజు మన లైఫ్‌లో హ్యాపీగా ఉండాలంటే ఎంతో కొంత డబ్బు అన్నది సంపాదించుకోవాలి కదా! మనీ ఇంపార్టెంటే. అలా ఇంపార్టెంట్ కాదా అంటే ఇంపార్టెంట్ కూడా కాదు. కానీ బ్రతకాలి అంటే ఖచ్చితంగా డబ్బనేది ఉండాలి. మరి ఆ డబ్బు కోసం కొంత పాటు ఒక రోజులో కొంత డబ్బు కోసం పెట్టుకొని, కొంత సమయం కలల కోసం పెట్టుకోవాలండి. ఇక్కడ అర్థము అంటే డబ్బు, డబ్బుతో పాటు కల కలలు. ఆ కలల కోసం ఎంతో ఇప్పుడు సంగీతం నేర్చుకోవడం మనకేదైనా ఇష్టముందనుకోండి అనిపిస్తూ ఉంటది. ఎవరైనా ఒక పాట పాడారనుకో, అబ్బా! నేను కూడా వాళ్ళలా పాట పాడితే బావున్ను అని అనిపించిందనుకోండి. ఖచ్చితంగా మీరు సంగీతం నేర్చుకోవాలి. లేదు ఎవరైనా ఒక డాన్స్ చేశారనుకో, నేను చక్కగా డాన్స్ నేర్చుకోవాలి, ఒక స్టెప్స్ నేర్చుకుంటానంటే, మీరెక్కడికో వెళ్లి నేర్చుకోవసరం లేదు. ఇంట్లో ఉండి ఒక టీవీ పెట్టుకొని, తలుపేసుకొని, పోనీ ఎవరైనా నవ్వుతారు అనుకుంటే, చక్కగా తలుపు గడియ పెట్టుకొని, ఆ లోపల వేసుకోవచ్చు. మరి ఇవన్నీ ఆనందాలు. ఇవన్నీ ఎప్పుడైతే మనం ఈ చిన్న చిన్న ఆనందాలు కూడా మనకు నలుగురిలో వేయడానికి ఇష్టం లేకపోవచ్చు. కానీ మనంతట మనము హ్యాపీనెస్ పొందాలంటే లోపల గడియ పెట్టి, తలుపు వేసుకొని చక్కగా ఆనందించొచ్చనమాట. చాలా మందికేంటంటే తలుపు గడియ పెట్టుకొని ఏడడం ఒకటే తెలుస్తూ ఉంటది. సో, ఎవరు చూడలేనప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనము బాధపడుతూ ఏడుస్తూ ఉంటాం. ఏడవడం ఒక్కటే కాదండి. చక్కగా ఇలా కూడా చెయ్యొచ్చు. చక్కటి మ్యూజిక్ పెట్టుకొని ఇంట్లో డాన్స్ చెయ్యొచ్చు. డాన్స్ ఇష్టం కాబట్టి. ఒక మిషన్ కుట్టో, లేదంటే ఇంకొకటో కంప్యూటర్ ఇష్టమో, చదవడం ఇష్టమో ఇవన్నీ అన్నమాట. ప్రతీదీ మన కోసం మనం చేసుకోవచ్చండి. సో, మరి కలలకు కేటాయించి వాటి ద్వారా ఆనందాన్ని పొందడం నేర్చుకోవాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ అర్థం అంటే చెప్పుకున్నామండి. డబ్బుతో పాటు డబ్బు ద్వారా పొందే సుఖాలు, ఆనందాలు మరి కలలు అని తెలుసుకోవాలి. కామం అంటే కోరికలని తెలుసుకున్నాం గదా! కోరికలంటే శరీరానికి సంబంధించిన కోరికలు కాదండి. మనము ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నామో, మనకు కావాల్సినవన్నీ కూడా, అవన్నీ కోరికల కిందే వస్తాయి. చక్కగా నేనొక 10 మందికి ధ్యానం చెప్పాలి. అది ఒక కోరిక. నేను ఒక 100 పుస్తకాలు చదవాలి. అది ఒక మంచి కోరిక. అంటే ఇవన్నీ మంచి కష్టాలు. ఇప్పుడు కోరిక అంటే ఒక ఇల్లు కట్టడం కూడా అది కూడా ఒక అద్భుతమైన కోరికే. ఒక ఇల్లు కట్టాలి అన్నది ఒక కోరిక. 10 ఇల్లు కట్టాలన్నది మితిమీరిపోయిన కోరిక. సో, ఇది మాస్టర్స్. అంటే మనకు తెలుస్తూ ఉంటది డిఫరెన్స్. మనకు కావాలంటది. ఇంత కావాలన్నది ఒకటి. ఇంత కావాలన్నది అతి అన్నమాట. ఏది అతి అవ్వకూడదు. మరి కామము అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదండీ! కోరిక. కోరికలు నెరవేర్చుకోవచ్చు. తప్పు, అప్ తప్పు, ఒప్పు అనేవి సమయాన్ని బట్టి ఉంటాయంట. సందర్భాన్ని బట్టి ఉంటాయి. మరి అవతల వాళ్ళకి ఎటువంటి అంటే మన స్వేచ్ఛ ఉందని చెప్పేసి అవతల వాళ్ళని ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మనకు అవకాశం ఉన్నంత వరకు కోరికల్ని తీర్చుకోవాలి. సో, ఇక్కడ మనకి కోరికలంటే ఏంటండి? ఫుడ్.
మనకిష్టమైన ఫుడ్ తినడం ఒక కోరిక. చక్కగా మనం మాట్లాడే స్వేచ్ఛుంది. ఆ మాట్లాడడం ఒక కోరిక. నేను పలానా దగ్గర స్పీచ్ ఇవ్వాలి, పలానా దగ్గర క్లాస్ చెప్పాలి. ఇలా మాట్లాడడంలో ఒక కోరికుంటది. పాటలు పాడడంలో ఒక కోరికుంటది. పుస్తకాలు చదవడంలో, ధ్యానం చేయడంలో ఇలా ప్రతీదీ కోరికని కూడా మనము చక్కగా కామంగా మనం పేర్కొంటాం అన్నమాట. అయితే మితిమీరితే ఇందాక మనం చెప్పుకున్నాం తృష్ణ అని చెప్పేసి అంటాము. మరి ఆధ్యాత్మికవేత్తలు ఆత్మజ్ఞానం సంపాదించడానికి భగవంతుడి దగ్గరికి అంటే మనం భగవంతుడి దగ్గర కోరికలు కోరుకుంటాం. అంటే చెప్తూ ఉంటారు అసలు కోరికలే ఉండకూడదు. ఆధ్యాత్మిక వ్యక్తులకి అసలు కోరికలు ఉండకూడదు. ఎటువంటివి ఉండకూడదని చెప్తూ ఉంటారు. కామం ఉండకూడదు. ఇవి ఏమి ఉండకూడదని చెప్తుంటారు. అవంతా ఇది కాదండి. ప్రతి ఒక్కరికి ఆ కోరికనేది ఉంటేనే అవునండి. కామం తప్పు అన్న భావన సాధన చేసిన వరకు ఇక్కడ మైథునం కూడా అండి. ఇది కూడా తప్పేం కాదు. ఒక మెడిటేటర్‌కి, యోగులకి కొన్ని కొన్ని మనం సంస్థల్లో చూస్తూ ఉంటాం. భార్యాభర్తల రిలేషన్‌షిప్ అన్నది సంబంధ బాంధవ్యం అన్నది అది శరీరానికి సంబంధించిన ఒక ఆనందం. అది ఖచ్చితంగా అది తప్పు లేదండి. ఒక యోగిగా అది తప్పు అంటూ ఉంటారు. కానీ మనము ఒక ధర్మం ప్రకారం మనం వచ్చాం. ఆ ధర్మాన్ని మనం పూర్తిగా నిర్వర్తించాలి. కొన్ని సంస్థల్లో వింటూ ఉంటాం. అసలా ఉండకూడదు. అలా ఏమి ఉండకూడదు. శరీరానికి సంబంధించిన ప్లెజర్స్ ఏం తీసుకోకూడదని చెప్తుంటారండి. అవి చాలా తప్పండి. ధ్యానానికి, దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఈ శరీరానికి సంబంధించిన ఆనందంలో ఇది ఒక రకమైన ఆనందం. దాన్ని కూడా మనము ఖచ్చితంగా ఒక భార్యగా, ఒక భర్తగా మనం చేయవలసిన కర్తవ్యాన్ని ఖచ్చితంగా చేయాలండి. అలాగే ఈ భూమి మీద శరీరంతో, మనసుతో, బుద్ధితో, ఆత్మతో పొందే ఆనందాలన్నీ కూడా కార్యక్రమాలు నెరవేర్చడానికి ఈ చక్కని శరీరం తీసుకొనొచ్చాం. మరి ఈ శరీరాన్ని ఇంత అద్భుతమైన శరీరాన్ని తీసుకొని వచ్చామంటే ఏది కూడా మితిమీరకుండా చక్కగా కోరికే అసలు తప్పు అని చెప్పే సిద్ధాంతులు పూర్తిగా అది పాత చింతకాయ పచ్చడి. కోరికనేది ఖచ్చితంగా ఉండొచ్చు. మరి జీకే సార్ ఏం చెప్తున్నారంటే రకరకాల కొంతమంది అణిచివేసేసుకుంటారు. ఏంటంటే పలానా కోరిక ఉన్నాది. ఆ కోరిక అమ్మో! నేను మెడిటేషన్ చేస్తున్నాను కదా! ఆ కోరిక ఉన్నాది. నేనదిప్పుడు అది నెరవేర్చుకుంటే అది తప్పేమో అని అణిచివేసుకుంటే గనక లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు మనం పొందవలసి ఉంటదనమాట. దాన్నే మనం ధ్యానం చేసినప్పటికి కూడా కొన్ని కొన్ని సమస్యలొచ్చినప్పుడు అర్థం అవ్వదు. ఏంటి నేను మెడిటేషన్ చేస్తున్నాను కదా! చక్కగా పిరమిడ్ శక్తి తీసుకుంటున్నాను కదా! నేను నా వరకు ఎంతో కరెక్ట్‌గా ఉంటున్నాను కదా! ఏంటి అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మన లోపల ఉన్న కొన్ని కొన్ని చేయవలసిన పనులు చెయ్యకుండా, బ్యాలెన్స్ చేయకుండా ఉంటామో, అప్పుడు అది ఒక సమస్యగా మారుతూ ఉంటదనమాట. అదే సాంఘిక సమస్య అవ్వచ్చు, శారీరక సమస్య అవ్వచ్చు, మానసిక సమస్య అవ్వచ్చు, మరి అంటే సాంఘిక అంటే సంఘపరంగా సమస్య అవుతదండి. మరి కాబట్టి ఆధ్యాత్మికంగా ఏ విధంగానూ కోరిక అనేది అడ్డు కాదు. చక్కగా మనం కోరికలు శరీరం ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా, ఆత్మ ద్వారా కూడా మనము కోరుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆనందాలేనండి. దీన్నే మనము ఆధ్యాత్మిక సూత్రంగా చేసుకోవచ్చు. మనకు కోరిక కలిగినప్పుడు దాన్ని నిజం చేసుకున్నప్పుడు శక్తి మనలో ఉంటుందండి. ఎప్పుడైతే మనకొక కోరిక వచ్చిందంటే, ఆ నెరవేర్చుకునే శక్తి కూడా మనలో ఉంటేనేనండి ఆ కోరికొస్తది. లేకపోతే అది రాదు కదా! సో, ఈ విధంగా తెర ముందు, తెర వెనక అన్ని విషయాలు అర్థం చేసుకొని, మన జీవితంలో కోరికలు అన్ని భాగానికి చక్కగా పూర్తి చేసుకోవాలి. సత్ చిత్ ఆనందాలు ఎల్లప్పుడూ, ఎప్పుడూ నిజంగా ఉండే ఆనందంలో భాగంగా మనము ఈ జన్మలో పొందవలసిన కోరికలు యొక్క ఆనందాన్ని పొందుతామనమాట. తర్వాత ఇప్పుడు ఇప్పుడు ధర్మం అంటే ఏంటండి? మనం అనుకుంటాం. దాన ధర్మాలు ఇవి ధర్మమేమో అనుకుంటాం. కానీ ధర్మము అంటే ఏంటంటే, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండడమే ధర్మమండి. అసలు మనము ఒక ఆహ్, మనీ అంటే భిక్షగాళ్ళకి డబ్బులేయడము, లేదంటే అన్నం పెట్టడము ఇదంతా ధర్మం అనుకుంటాం. అసలది కాదు ధర్మం అంటే. మన వల్ల ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడమే ధర్మము. మరి ధర్మం తెలుసుకున్నాము, అర్థం తెలుసుకున్నాము, కామం తెలుసుకున్నాము. ఇంక మిగిలింది మోక్షం. ఇక్కడ మోక్షం అంటే మనమేమనుకుంటాము, మనకి ఉన్నత లోకాల్లో మనకంటూ ఒక సీటుంటది. ఇక్కడ చేసిన వర్క్‌కి మనకు మోక్షం పొందుతాము.
పైకి వెళ్తే స్వర్గం ఉంటుంది. ఆ స్వర్గంలో మనకంటూ ఒక సీట్ కేటాయించి ఉంటది అనుకుంటాం. అదే మోక్షం అనుకుంటామండి. అసలు మోక్షం అంటే సరైంది అది కాదు. మోక్షము అంటే లివింగ్ ఇన్ ద మూమెంట్. ప్రతి దాన్ని కూడా అన్నమాట. ఇప్పుడు ప్రతి ఉన్న సమస్యకు కూడా అందులోంచి మనకు ఒక ఇప్పుడు ఒక పెద్ద సమస్యొచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10థ్ ఎగ్జామ్ రాయాలనుకున్నాను. నాకు ఆ 1 ఇయర్ కూడా ఒక గట్టి పోటీ. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత దాని నుంచి బయటకొచ్చిన తర్వాత అది ఒక రకమైన మోక్షం. మరి ఎప్పటికప్పుడు ఇక్కడ మనకు పైకి వెళ్తేనే మోక్షం అని ఉండదండి. ఇప్పుడు ఒక సమస్య నుంచి గట్టెక్కామంటే అది ఒక పెద్ద మోక్షం. మరి ఈ మోక్షం గురించి ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఇప్పుడు చనిపోయిన తర్వాత పైలోకాల్లో మనం పొందే ఆనందం అంటే వర్తమానం సృష్టిస్తదండి. అసలిప్పుడు ఉన్నాము. ఇప్పుడు వర్తమానం. ఈ వర్తమానమే రేపు జరగబోయే వర్తమానాన్ని సృష్టిస్తది. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటేనే రేపు హ్యాపీగా ఉండగలుగుతావు. నిన్నటి గురించి ఈరోజు ఆలోచించి, ఈ రోజు గురించి రేపు ఆలోచిస్తే జరగబోయేదంతా ఏమవుతది? అంతా సమస్యగానే ఉంటది. అదే ఇప్పుడున్న మూమెంట్‌లో మనం హ్యాపీగా ఉన్నామనుకోండి, ఈ రోజు ఏదైతే హ్యాపీగా ఉన్నామో, ఏదైతే ఆలోచన ఒక చక్కటి పాజిటివ్ థాట్‌లో ఉన్నామో, ఆ థాట్ రేపటికి ఒక ఒక ప్రణాళికబద్ధంగా తయారవుతూ ఉంటది. సో, వర్తమానమే వర్తమానాన్ని సృష్టిస్తదనమాట. ఏ క్షణానికి ఆ క్షణం మనం పొందవలసిన నిజమైన ఆనందంతో మనం ఉన్నప్పుడు, ఈ రెండిటి యొక్క జ్ఞానాన్ని మాత్రమే తీసుకొని, వర్తమానంలో పొందవలసిన ఆనందాన్ని పొందుతూ ఉంటాం. ఇదేనండి మోక్షం. మరి ఈ శరీరం నుంచి విడివడిన తర్వాత ఆత్మ ఊర్ధ్వలోకాలకి చేరుకొని, అక్కడ తన ప్రయాణాన్ని ఇక్కడ ప్రయాణం మోక్షం అంటే ఎండ్ అంటూ ఏముండదండి. మనం ఈ శరీరము విడిపోయిన తర్వాత ఈ సోల్ మళ్ళీ ఇంకొక పాఠం నేర్చుకుంటూనే ఉంటది. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే నిరంతరం ఆత్మ నాకన్నీ తెలుసు. నాకు నేర్చుకోవడానికి ఏమీ లేదు అన్నప్పుడు మాత్రమే ఆత్మ ఇంక నెక్స్ట్ జన్మంటూ ఉండదు. అది పైనైతే ఖచ్చితంగా మనకందరికిని ఆహ్, బుక్కు ఆహ్, ఆత్మ ఆత్మాయనం బుక్ చదివితే గనక తెలుస్తుందండి. ఆత్మ ప్రయాణము అసల ఎంత తన పై లోకాల్లో కూడా ఉన్నా కూడా ఎన్నో ఉంటాయి పాఠాలు ఆత్మకి కూడా. ఈ భూమి మీదే ఉంటది అనుకుంటాం. కానీ ఉన్నత లోకాల్లో వెళ్తూ ఉన్న కొలిది దానికి అద్భుతమైన పాఠం ఇంకా ఎప్పటికి ఉంటూనే ఉంటదండి. మరి ఇక్కడ మోక్షం అంటే చనిపోయిన తర్వాత అక్కడికెక్కడికో పైలోకాల్లోకెళ్ళి సీట్ రిజర్వ్ చేసుకోవడం కాదు. ఈ జీవిత కాలంలో ఆనందంగా జీవిస్తూ, ఆనందమయ మరో క్షణాన్ని తయారు చేసుకోవడమే మోక్షం. ఈ క్షణము ఎంతో హ్యాపీగా మన ఆనందాన్ని మనం పంచుకున్నాం. ఇది ఒక రకమైన మోక్షం. సో, మరి నెక్స్ట్ క్షణం కూడా ఆనందమయంగా ఉండాలంటే దానికి ప్రణాళికలు మనం వేసుకోవాలి. అది ఒక మోక్షం. కాబట్టి కామార్థ, ధర్మ, మోక్షాలు నాలుగింటిని అనుగుణంగా జీవించినప్పుడు మాత్రమే మనము జీవిధ్యేయంలో సరైన మార్గంలో ఉన్నట్టు. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి చక్కటి పద్యాన్ని తెలియచేశారండి. అంటే పుణ్యలోకములకు పోయినా పోవక, పోవువారు వచ్చి పోవుచుండ్రు. వచ్చు పోవుదారు వదిలించుకోవాలి. అంటే ఎన్ని సార్లు మనం పైకెళ్తాం, ఎన్ని సార్లు కిందకొస్తాం కదా! మరి ఈ మోక్షం అనే దాన్ని మనం ఇంకా నేర్చుకుంటూ ఈ భూమి మీద చేయవలసిన వర్క్‌ని గాని పెండింగ్‌లో పెట్టి ఇవన్నీ ఏదైతే చేయడానికొచ్చామో మన జీవిత ధ్యేయం ప్రకారం చెయ్యకపోతే గనక వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. మళ్ళీ పుడుతూ ఉంటాం. పునరపి జననం అంటూ అలా పుడుతూనే ఉంటాం. కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తున్నారనమాట. ఎన్ని సార్లు నువ్వు పైకెళ్ళొస్తావు, ఎన్ని సార్లు కిందకొస్తావు అని చెప్పేసి. సో, మరి ఈ భూలోకం ఒక పాఠశాల అనుకున్నాము. అనంత విశ్వాలయాలు, అనంత లోకాలు ఉన్నాయి. యూనివర్సిటీలు ఉన్నాయి. మరి స్కూలుకి వచ్చే పోయే దారి వదిలించుకోవాలి. ఇక్కడ మోక్షం అని చెప్పుకున్నాం కదండీ! ఇక్కడ వదిలించుకోవాలంటే, మనం ఏం చేయడానికొచ్చామో అది సరిగ్గా చేసుకోవాలి. మనం మర్చిపోయి ఏంటంటే, ఏం చేస్తూ ఉంటాం, మనం ఏదో చెయ్యాలని భూమి మీదకొస్తూ ఉంటాం. కానీ అదంతా మర్చిపోయి ప్రాపంచికంలో పడిపోతూ ఉంటాం. మరి అప్పుడప్పుడు మనకి లక్ష్మీదేవి 1, 2 సార్లు మనకి తలుపు తడతది అన్నట్టు, మనకప్పుడప్పుడు యూనివర్స్ మనకు చెప్తూ ఉంటది. ఫస్టు ఒక మంచి మాటతో చెప్తూ, ఒక పాజిటివ్ మంచిగా చెప్తూ ఉంటది. మనం వినకపోతే ఒక లెంపకాయ వేసి చెప్తది. అంటే ఒక సమస్య ద్వారా గాని, లేదంటే ఒక అనారోగ్య
విషయంలో కానీ ఏదో ఒక సమస్య ద్వారా మనకి చెప్తూ ఉంటది. మరి అప్పుడైనా మనం మేలుకోకపోతే పునరపి జననం, పునరపి మరణం. వస్తూనే ఉంటాం, మళ్ళీ వెళ్తూనే ఉంటాం. సో, ఇది మాస్టర్స్ మరి మన యొక్క జీవిత ధ్యేయంలో మనం ఒక లైఫ్ పర్పస్ మనం తీసుకొనొచ్చినప్పుడు ఖచ్చితంగా 3 ధర్మాలు పాటించవలసిందే. ఏ ధర్మాన్ని కూడా మనం వదిలినా ఇటు ఫ్యామిలీసు, ఇటు ఆత్మ కుటుంబాన్ని, అలాగే మన సొంత స్వధర్మాన్ని ఇప్పుడు నేను ధ్యానం 10 మందికి చెప్పాను. ఓకే. కొంత ఎనర్జీ తీసుకుంటాము. మరి మన స్వధర్మం అంటూ మనకుంది. అవి నేర్చుకోవాలి, ఇవి నేర్చుకోవాలి. అవి నేర్చుకోకుండా మన గోల్స్ మనకుంటాయి. అవి కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. అవి మన పాఠాలు. మన పాఠాలు మనవే. వాళ్ళ పాఠాలు ఇతరులవే. ఎంత ఆనందం పంచినప్పటికీ కూడా మనం ఇతరుల దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకుంటూనే ఉంటాం. ఆ నాలెడ్జ్ మనం తీసుకున్నప్పుడు మనం కూడా కొన్ని ఆచరించాలి. కొన్ని చెయ్యాలి. సో, మరి ఈ జీవిత ధ్యేయంలో 3 కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, ధర్మార్థ, కామ మోక్షాల్లో ఆ మోక్షం అనే పదానికి ఈ క్షణం లివింగ్ ఇన్ ద మూమెంట్ అన్నట్టు మనం ఎప్పటికప్పుడు మనం ఆనందంగా ఉంటూ, మనము పాజిటివ్ థింకింగ్‌గా, అలాగే న్యూట్రల్‌గా మరి మిరాక్యులస్ థాట్స్‌తో మనం ముందుకు వెళ్ళడమే. మరి ఈ జీవిత ధ్యేయం అన్నది ప్రతి ఒక్కరికి అద్భుతమైన అంటే అసలు లైఫ్ పర్పస్ మనం అసలు ఈ భూమి మీదకి ఎందుకొచ్చామో మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఈ తెలుసుకోవడానికి చక్కగా కళ్ళు మూసుకొని, మన ప్రణాళిక మనము సిద్ధం జేసుకోవచ్చనమాట. సో, మనందరికీ మెడిటేటర్స్ కాబట్టి మనందరికీ తెలుసు. పౌర్ణమి రోజున మనకేదైనా ఒక సమస్య ఉంటే చక్కగా కళ్ళు మూసుకొని, దాన్ని క్వెషన్ చేసుకుంటే గనక మనం ఈ భూమి మీదకి ఎందుకొచ్చామో అని మనకి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. సో, మరి ఇదంతా సాధనా పద్ధతిలో ఒక భాగం. సో, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మాస్టర్స్ థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.